తిరుపతి వంత అయిపోయింది, పల్నాడు వంత అయిపోయింది. అనంతపురం జిల్లా తాడిపత్రి, నిన్న ఈ తాడిపత్రి పేరు కూడా మనం ప్రధానంగా విన్నాం. నిన్న జరిగిన గొడవలు జరిగినటువంటి ప్రాంతాల్లో ఎలక్షన్ జరిగినప్పుడు ఇప్పుడు మళ్ళీ అది వార్తల్లో నిలిచింది. టీడీపీ వైసీపీ వర్గీయులు మళ్ళీ ఘర్షణ పడ్డారు. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేయడంతో అగ్గిరాజుకుంది. రాళ్ల దాడికి ప్రస్తుతం అక్కడ గొడవ కారణమైనట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పోలీసుల వాహనం పైన కూడా రాళ్లు విసిరినట్టుగా తెలుస్తోంది. జీప్ ధ్వంసమైంది, సిఐ తలకు గాయమైనట్టుగా తెలుస్తుంది. ఆ దృశ్యాలు మనం వ్యక్తి స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఘటనను మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఏకంగా పోలీసులు కూడా గాయాలయ్యి కట్లు కట్టించుకునేటటువంటి దుస్థితి ఏపీలో మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర బలగాలు కూడా రాళ్ల దాడిని అడ్డుకోలేక చేతులెత్తేసినటువంటి పరిస్థితిని ఏపీలో చూస్తున్నాం. తాడిపత్రి దృశ్యాలు ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. వారం రోజుల నుంచి కూడా అక్కడ పరిస్థితి అదుపు తప్పి ఉంది. నిన్న ఎలక్షన్లో పరాకాష్ఠకు చేరుకుంది, ఈరోజు అది కంటిన్యూ అవుతుంది. నిన్న ఈరోజు 144 సెక్షన్ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. సిఐ తలకు గాయమైంది, అతని తలకు కట్టుగడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ వైసీపీ వర్గీయుల ఘర్షణకు దారితీసింది. ఈరోజు కూడా ఆ ఘర్షణ కంటిన్యూ అయింది. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ వర్గీయులు రాళ్ల దాడి చేశారు. దీంతో అక్కడ మళ్ళీ ఈరోజు కూడా గొడవలు జరిగాయి. ఈ రాళ్ల దాడిలో సిఐపై రాయి తగలడంతో సిఐ తలకి గాయమైంది. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. తాడిపత్రి వంతు వచ్చింది. ఇప్పుడు తాడిపత్రికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. రైట్, మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులోకి వస్తూ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి. యోగానంద్, ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తాడిపత్రిలో నిన్న మొన్న అంతకు ముందు కూడా గొడవలు కనబడుతూ ఉన్నాయి. నిన్న పతాక స్థాయికి చేరుకుంది, ఈ రోజు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. వాట్ ఈస్ ద అప్డేట్? ఏం జరిగింది? సమస్యాత్మక ప్రాంతాల్లో ఇదివరకే మనం ఎస్పీతో మాట్లాడాము. ఈ పూర్తి భద్రత ఉన్నాము. ఎటువంటి ప్రశాంతంగా చెప్పిన కొద్దిసేపటికే కేవలం 2-3 గంటలు గడిచిన తర్వాతనే భారీ గొడవలు పతాక స్థాయికి చేరని చెప్పొచ్చు. దాదాపుగా తాడిపత్రి మొత్తం రణరంగంగా మారింది. 144 సెక్షన్ విధించినా కూడా ప్రజలు ఇళ్లలోంచి బయట బిక్కుమంటూ కూడా బతుకుతున్న పరిస్థితి. టీడీపీ వైసీపీ ఎవరు కూడా తగ్గడం లేదు. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై కాళ శ్రీనివాసులకు బంధువు కూడా అవుతాడు. ఈయన ఇంటిపై వైసీపీ నేతలు ఇల్లు కలిసేందుకు వెళ్ళారా కొట్టేందుకు వెళ్ళారా అనే పూర్తి క్లారిటీ లేదు. మేము కలిసేందుకు వెళ్ళామంటూ కూడా టీడీపీ నేతలు వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ సూర్యుని కొడతా ఉద్దేశంతో అయితే సిఐ మురళీకృష్ణ ఇంటికి తాళం వేసి ఎవరు రాకుండా జాగ్రత్తగా అడ్డుకున్నారు. కాకపోతే సూర్యముని కలిసేందుకు వచ్చిన తరుణంలో భారీ గొడవ జరిగింది. ఆ గొడవలో సిఐ కూడా తలకు గాయాలయ్యాయి. పోలీసులు కూడా పూర్తి చేతులు వేసిన పరిస్థితి. అంటే తాడిపత్రిలో సమస్యాత్మక ప్రాంతం, ఎక్కువ సంఖ్యలో పోలీసులు మోహరించాలి, కేంద్ర భద్రతా బలగాలు కూడా మోహరించాలి. ఎస్పీ కూడా ఏం లేదు ప్రశాంతంగా ఉంది స్టేట్మెంట్ చేసి దులిపేసిన పరిస్థితి చూస్తున్నాం మనం. నిన్న ఉదయం ఇంటర్వ్యూ కూడా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కూడా చేసిన ఎస్పీని సార్ ఏం చెప్తారు తాపత్ర గొడవ గురించి అంటే ప్రశాంతంగా గురించి ప్రస్తుతం ఏమీ లేదని చెప్పిన 2-3 గంటలు కూడా గడవక ముందే భారీ స్థాయిలో ఎలా అంటే రెండు వర్గాలు వీధుల్లోకి వచ్చి గొడవ పెట్టుకున్నా కూడా అట్లా కాదు. ఇప్పుడు మనకి ప్రశాంతంగా ఉంది అని ప్రజలను కాస్త శాంతింపజేయడానికో ప్రజలను కొంచెం సంయోనం చేయడానికో చెప్తే ఒక అర్థం ఉంది. కానీ వాస్తవ పరిస్థితి అలా లేనప్పుడు పోనీ అక్కడ చర్యలు తీసుకుంటూ బయటకి స్టేట్మెంట్లు ప్రశాంతంగా ఉందని చెప్తే ఇవ్వచ్చు. కానీ అక్కడ మనకి విజువల్స్ లో కనపడుతుంది పోలీస్ వెహికల్స్ కనపడడం లేదు, పోలీసులు కనపడడం లేదు, మొత్తం కార్యకర్తలే కనపడుతున్నారు. 144 సెక్షన్ పోలీసులకా ప్రజలకా? ఖచ్చితంగా ఇదే విషయంలో మనం స్పీమ్ కూడా ప్రశ్నించాము. ఏం జరుగుతుంది అక్కడ అంటే ప్రశాంతంగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు ఎవరు కూడా కంప్లైంట్స్ కూడా ఇవ్వలేదు, ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకున్నాం. ఎవరు ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా లా అండ్ ఆర్డర్ పూర్తి కంట్రోల్ ఉందని చెప్పి 2-3 గంటల్లో కూడా గడవక ముందే జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించకుండా ఈ ఆఫీసులో కూర్చొని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇదే పరిణామాలు ఉంటాయంటే కూడా గతంలో అనేక సార్లు చూశారు. జిల్లా కొత్తగా ఎస్పీ రావడంతో జిల్లా పూర్తిగా అవగాహన లేకపోవడము, తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరం ఇలాంటి ప్రాంతాల్లో గొడవ జరుగుతాయి ముందస్తుగా ప్రణాళిక వేసుకుని అక్కడ సిబ్బందిని మోహరించి భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి ఉంటే ఇంత పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కాకపోతే ఆయన ఉదాసీనత వల్ల ఇలా జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇటు సత్య జిల్లా ఎస్పీ కూడా అదే విధంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా, అవి వాడుతూ ఉంటారా పోలీసులు అప్పుడప్పుడు అక్కడ తాడిపత్రిలో? ఎక్కడ కూడా ఈ ఎలక్షన్ లో సంబంధించి ఎక్కడ కూడా వాడని పరిస్థితి. దాదాపుగా అన్ని చోట్ల నుంచి కూడా పాజిటివ్ ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ ఏదైతే జరిగినప్పటికీ ముఖ్యంగా క్రిటికల్ ఏరియాలో రాప్తాడు, ధర్మవరం, తాడిపత్రి, ఉరవకొండ ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో పోలీసులు మోహరించమని గతంలో అనేక సార్లు కూడా మీడియా నుంచి కూడా అనేక సమస్యలు వెళ్ళాయి. సమస్య ప్రాంతాలని ఇవి చూడండి జాగ్రత్తగాని. ఎస్పీ కూడా బిగ్ టీవీ కూడా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేసి అన్ని బాగున్నాయని చెప్పిన 2-3 గంటలలోపే ఇలా జరగడం. ధర్మవరంలో కూడా ఇదే పరిస్థితి, భారీ గొడవలు జరుగుతున్నాయి. అక్కడ కూడా కొద్ది చిన్న సమస్యలు భారీ గొడవలు దారితీస్తున్నాయి. తాడిపత్రిలో చూసుకుంటే నిన్నటి నుంచి భారీ ఘర్షణ వాతావరణం ఉంది. అలాంటి చోట విపరీతమైన పోలీసులు బందోబస్తు పెట్టి ఎవరిని కూడా నేతల ఇంటి నుంచి బయట రాకుండా కంట్రోల్ చేసే పరిస్థితి. కానీ నేతలను ఇంటి నుంచి బయటకు ఎప్పుడైతే వదులుతున్నారో అప్పుడే గొడవ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. వారి చుట్టూ హౌజాలు చేస్తే ఇవన్నీ జరగవు అంటూ కూడా
ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి. దాదాపు 3 గంటల నుంచి రణరంగం మారని చెప్పొచ్చు. వీధుల్లోకి వచ్చి కార్యకర్తలు గొడ్డళ్ళు కొడవలతో రాళ్ళు భారీగా చుట్టూ ఇరు పార్టీల నాయకులు జెసి ప్రభాకర్ రెడ్డి కానీ పెద్ద ఇరు పార్టీలకు సమయం పాటించి ఉంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదంటూ కూడా పోలీసులు కూడా ముత్తుకుంటున్న పరిస్థితి. సామాన్య కార్యకర్తలు దృశ్యాలను చూసే పరిస్థితి ఎందుకు ఉంటుంది యోగానంద్? వాళ్ళు సంయమనం పాటించకే పోలీసులు నిర్లక్ష్యం వహించే ప్రస్తుతం ఇంత దారుణమైనటువంటి దృశ్యాలు ఏపీ నుంచి ఎప్పుడు లేని దృశ్యాలు మనం ఏపీ నుంచి చూడాల్సి వస్తున్న పరిస్థితి యోగానంద్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సో మొత్తంగా అది తాడిపత్రిలో పరిస్థితి. తాడిపత్రిలో కూడా తాడిపత్రి బేసిక్గా అక్కడ 2 వర్గాల మధ్య గొడవలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. నిన్న పోలింగ్ టైంలో కూడా గొడవలు జరిగాయన్న విషయం తెలిసిందే. మళ్ళీ ఈ రోజు ఎందుకు రిపీట్ అయ్యనేదే ఇప్పుడు ప్రశ్న. ఈ రోజు రిపీట్ అవ్వడానికి కారణం ఏంటనేదే ప్రధానమైనటువంటి ప్రశ్న. అంతా శాంతియుతంగా ఉంది, ప్రశాంతంగా ఉన్నటువంటి ఎస్పీ చెప్పారు. పాపం వాళ్ళ సిఐకి గాయాలు అయితే కట్లు కట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం తాడిపత్రిలో చూస్తూ ఉన్నాం. మరో పక్కన అటు తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ దగ్గర అక్కడ చెకింగ్ చేయకుండా లోపలికి వెహికల్ పంపించడంతో అక్కడ నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యంతో అక్కడ గొడవ జరిగింది. ఇటు